సో నాకు ఇవన్నీ చూసి అనిపించింది, ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ గొడవలు పెంచి పెట్టడానికి చేస్తారు. నేనేమేమి ఆలోచిస్తానంటే ఒక గొడవ, ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను, కానీ ఎలా పెంచాలని ఆలోచించను. అందుకే నేను 100 సార్లు చెప్తూ ఉంటాను, రోడ్డు మీద ఎవరైనా వచ్చిన బైకుల మీద వెళ్ళినా జాగ్రత్త 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 అని 100 సార్లు చెప్తూ ఉంటాను. నాకు పరిధిలో ఉన్నంత వరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఒక 100 సార్లు చెప్తాను, ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ. అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం చాలా చాలా బాధ కలిగించింది. సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్ళగానే కృష్ణతేజ గారు కానీ, అలాగే మన షణ్మోహన్ గారు కానీ, వెంకటకృష్ణ గారు కానీ, పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే, ముందస్తుగా ఏం చేయాలి. ఒకటి, పనిచేసేటప్పుడు వి నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. 2, ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది. సో దానివల్ల ఈ రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద 325 మంది ఉన్నారు అని చెప్పి ముందు. సో మీ అందరికీ ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది, అవన్నీ మీకు ఆల్మోస్ట్ 25 lakhs వస్తుంది. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, అదొకటి. సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటున్నాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో అందువల్ల మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాం. అది నా ఆశయం కూడా. అది దాన్ని ఇనిషియేట్ చేసాం. త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మనకి అసోసియేషన్స్ పెట్టుకుంది అందుకు. గత ప్రభుత్వం కూడా మీరు చూశారు కదా, వాళ్ళకి ఏమాత్రం బాధ్యత రాహిత్యం, వాళ్ళు పట్టించుకోలేదు. ఉన్న మీ డబ్బులను కూడా వాళ్ళు దారి మళ్లించేశారు. మీ డబ్బులే మళ్ళీ మీకు ఇచ్చారు. ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే కరెక్షన్ చేస్తున్నాం. అసలు వాళ్ళు చేసి అస్తవ్యస్తంగా చేసి తిరిగి క్రమంలో పెడుతున్నాం. సో అందుకని మీరు చెప్పింది, అలాగే మీరు అడుగుతుంది ఇంకోటి ఆర్గనైజేషన్ గురించి అడుగుతూ ఉన్నారు. మనం మీటింగ్లు పెట్టుకోవాలంటే దాన్ని కూడా దృష్టి సారిస్తాం. ఒకసారి కలెక్టర్ గారిని కూడా ఎలా ఒక పాసిబుల్ సొల్యూషన్ ఎందుకంటే దానికి కూడా ఎలా చేద్దాం అనేది, అలా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడానికి అదొకసారి చూడండి, అది ఎలా ఉంటుందో. నేను ఆ బాధను అర్థం చేసుకొని ప్రతిసారి ఏదో గుడిలో పెట్టుకోవడం కాకుండా ఒక పర్మనెంట్గా ఒకటి ఉంటే బాగుంటుంది. దానికి ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి దాని మీద. మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకొని అదొకటే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు. అందుకని మనందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి. అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగున్నారు. అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను. ఇది ఒక ఐటీఐకే కాదు, మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి 4-5 నెలలకి 6 నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి. 3 నెలలకు ఒకసారి పెడతాను. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.